హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఎమ్మెల్యేపై అయితే సమ్మెటతో దాడి, పరిస్థితి విషమము, వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం ఆవరణంలో వైకాపా నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారండి. ఇక్కడ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3:15 అక్కడికి వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై అయితే హత్యా ప్రయత్నం చేశారని చెప్తున్నారు. చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు, ప్రస్తుతం పార్టీ అభ్యర్థి అయిన మోహిత్ రెడ్ల అనుచరులు సమ్మెట కర్రలు, రాళ్ళు, బీరు సీసాలతో దాడులు చేస్తూ వీరంగం సృష్టించారని చెప్తున్నారు. సో నానితో పాటు ఆయన డ్రైవరు, గన్మ్యాన్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇక తేరుకునే లోపే దుండగులు దాడి చేయడంతో గన్మ్యాన్లు గాల్లోకి కాల్పులు జరిపారట. సో ఇక వెరవకుండా వైకాపా మూకలు దాడినైతే కొనసాగించారు. సో దీంతో నాని భుజానికి గాయమైందండి. అలాగే గన్మ్యాన్కి కూడా తలకు తీవ్రంగా గాయమైందని చెప్తున్నారు. సో వీరిని అయితే స్విమ్స్ హాస్పిటల్కు తరలించిన నేపథ్యం. సో ఇదిలా ఉండగా స్విమ్స్లో ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశారు, ఇదేమి యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని కూడా అంటున్నారండి. సో ఈ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించక నాని వెనుదిరిగి వెళ్తూ ఉన్నారు. సో వర్సిటీ సమీపంలో కాపు కాచి మరీ వైకాపా రౌడీ ముక్కలు రామచంద్రపురం జెడ్పీటీసీ సభ్యుడు భాను ఆధ్వర్యంలో ఆయన ఉండగానే ఈ దాడికి తెగబడ్డారని చెప్తున్నారు. సో ఇక భాను సమ్మెటతో వీరంగం సృష్టిస్తూ ప్రధాన గేటు నుండి వేగంగా నాని కారుకు ఎదురుగా దూసుకొచ్చారు. వేగంగా వచ్చిన కారులో నుంచి నాని వైకాపాకు చెందిన పలువురును దిగి బీరు సీసాలు, సుత్తి రాళ్లతో కూడా దాడికి తెగబడ్డారు. బీరు బాటిళ్లను విసురుతూ విధ్వంసం సృష్టించారు. పరిస్థితి గమనించి అక్కడి నుంచి తప్పుకునేందుకు నాని ప్రయత్నించగా జెడ్పీటీసీ సభ్యుడు భానుతో పాటు మరికొందరు వెంబడించారని చెప్తున్నారు. ఇక సమ్మెటతో నాని తలపై దాడికి యత్నించారు. ఆయన చాకచక్యంగా తప్పుకోవడంతో సమ్మెట పోటు ఎడమ భుజానికి తగిలిన నేపథ్యం. సో హత్యాయత్నం అంటున్నారండి. సో మిగిలిన వైకాపా మూకలు రాళ్ళు, కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన నాని గన్మెన్ ధరణిపై దాడికి పాల్పడ్డారు. వైకాపా నేత భాను వద్ద సమ్మెట నుంచి అతని దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేయగా విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక తేరుకున్న ఆయన తన వద్ద ఉన్న పిస్టల్తో గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. సో దాడి చేసిన వైకాపా మూకల్ని నాని వెంట ఉన్నవారు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కారు వదిలేసి వారు అక్కడి నుంచి పారిపోయినట్టు సమాచారం అండి. సో ఈ విధంగా అయితే నానినే లక్ష్యంగా సమ్మెటతో వైకాపా మూకల వీరంగం, చెవిరెడ్డి అనుచరుల అఘాయిత్యం అయితే ఇలా ఉన్నది. ఇక మారణాయుధాలు, రాళ్ళు, బీరు సీసాలతో దాడి చేసి ఈ విధంగా రణరంగంగా మార్చిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ విధంగా అయితే మారిపోయిందండి. సో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు తిరుపతిలో సంబంధించి. సో కేవలం వాళ్ళు ఈ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి వచ్చి వెనుదిరిగి వెళ్తూ ఉండగా అయితే ఈ ఘటన ప్రణాళిక ప్రకారమే చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలించాక నాని వెనుదిరిగి వెళ్ళేటప్పుడు వర్సిటీ దగ్గర కాపు కాసిన రౌడీ ముఖాలైతే ఈ విధంగా రామచంద్రాపురం డిప్యూటీసీ అభ్యర్థుడు భాను ఆధ్వర్యంలోనే దాడికి దిగబడ్డారని చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.